నమస్తే. మన దగ్గర ఇప్పుడు శ్రీనికేష్ ఉన్నారు. యూపీఎస్సీ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది ఈరోజు. దాంట్లో 938 ర్యాంక్ కూడా రావడం జరిగింది శ్రీనికేష్‌కి. మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది. వాళ్ళ హ్యాపీనెస్ కూడా మనతో షేర్ చేసుకుంటాను. నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఎట్లా అనిపిస్తుంది మీకు 938 ర్యాంక్ వచ్చింది? అసలు ఎలా అనిపిస్తుంది మీకు? పర్లేదండి, హ్యాపీ ఉన్నాను. అంటే ఇంకా బెటర్ ర్యాంక్ కోసం ట్రై చేయాలి మళ్ళీ. పర్లేదు, హ్యాపీ అని ఉన్నాను. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా మీరు చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు? ఎప్పుడు వచ్చారు? ఎన్నో టైం ఇది? ఇది నాది 2019లో గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి. ఐఐటి ఢిల్లీ నుంచి గ్రాడ్యుయేషన్ అయిపోయింది. పోస్ట్ దెన్ ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. ఇది నా 5th అటెంప్ట్, సెకండ్ ఇంటర్వ్యూ. అలానే గ్రూప్ 1లో కూడా 117 ర్యాంక్ వచ్చింది. మన సిఎస్సిలో 938 ర్యాంక్ వచ్చింది. అంటే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి పోయినప్పుడు కావచ్చు, మీకు ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించేవాళ్ళు, ఎవరు మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, ఎవరు మీకు? అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది మోస్ట్లీ మన పియర్ గ్రూప్ ఉంటుంది, లేదా అలానే ఇప్పుడు ఇన్స్టిట్యూట్ పర్టికులర్లీ లా ఎక్సలెన్స్ అకాడమీ, వీళ్ళు కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అట్ ఎవరీ స్టేజ్. అండ్ డ్యూరింగ్ ఇంటర్వ్యూస్ లేదా నెక్స్ట్ స్టేజ్లో సపోర్ట్ ఫ్రమ్ పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అండ్ కొలీగ్స్ కావచ్చు. సపోజ్ ఇప్పుడు మేము ఇక్కడున్న రూమ్లలో ఆల్మోస్ట్ అందరికి మంచి మంచి ర్యాంక్స్ వచ్చాయి ఫ్రమ్ ద సేమ్ రూమ్. ఇప్పుడు సాయి వినోద్ అనే అబ్బాయికి కూడా 577 ర్యాంక్ వచ్చింది. అంటే మీ రూమ్ లో ఎంతమంది ఉండేవాళ్ళు, ఎంతమందికి ఏమేమి ర్యాంకులు వచ్చినాయి? ఒకవేళ ఇప్పుడు మీరు లా ఎక్సలెన్స్ లో చదువుకున్నారు అంటే వాళ్ళందరూ కూడా మీ ఇన్స్టిట్యూట్ లో చదువుకోకుండా బయట చదువుకున్న వాళ్ళే కదా. అంటే వాళ్ళు వేరే దగ్గర చదువుకుని వాళ్ళ ఓన్ ప్రిపరేషన్ లాగా వాళ్ళకి వచ్చినాయి కదా ర్యాంకులు. అంటే మీకు వాళ్ళకి తేడా ఎట్లుంటుంది? అంటే ఎంత ఓన్ ప్రిపేర్ చేసినా కానీ ఒక ఈకో సిస్టమ్ అనేది ఉంటుందండి. సపోజ్ ఇప్పుడు మనల్ని ఇంకోళ్ళు చదువుతుంటే చూసి మనకు కూడా ఒక ఫైర్ అనేది వస్తుంది. సో ఆ ఈకో సిస్టమ్ అనేది మనకి ఇక్కడ లా ఎక్సలెన్స్ క్రియేట్ చేశారు. అలానే ఇప్పుడు నేను ఇక్కడ ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చాక ఇక్కడ అశోక్ నగర్లో రూమ్లో ఉన్నాను. నేను ఇక్కడ ఐఐటి కేజీపీ వేరే అన్న వాళ్ళు ఉండే, వాళ్ళ అన్న వాళ్ళతో కూర్చొని చదువుతుండే. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక 3-4 ఇంటర్వ్యూస్కి ప్రతిసారి వెళ్తున్నవారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఫారెస్ట్ ఇంటర్వ్యూస్ రావడం కానీ, ఫారెస్ట్లో సెలెక్ట్ అవ్వడం కావచ్చు, లేదా ఇప్పుడు సిఎస్సిలో సెలెక్ట్ అవ్వడం కావచ్చు. సో ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకోవడం, లేదా ఇక్కడ లా ఎక్సలెన్స్ గైడెన్స్ తీసుకోవడం, ఇంకా 1-2 ఇన్స్టిట్యూట్స్ ఢిల్లీ బేస్డ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా గైడెన్స్ తీసుకోవడం ఆప్షనల్ పరంగా కావచ్చు. సో అన్ని కలిసి రావడం వల్ల ఇప్పుడు 938 ర్యాంక్ వచ్చింది. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 2019లో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిందని చెప్పారు. అప్పటి నుంచి 5th అటెంప్ట్ అంటున్నారు. అంటే ఒకసారి పోయినాక మళ్ళీ ఇంకోసారి పోయినాక ఇంకోసారి, అంటే మనకి మనలో ఉన్న ప్రోత్సాహం అనేది కోల్పోతాం. అంటే ఇది మనకి రాదురా భయ్ అన్నట్టు మనం ప్రిపేర్ అయిపోతాం. అయినా కానీ మీరు 5th అటెంప్ట్ దాకా ఎట్లా వచ్చారు, అసలు ఎట్లా అనిపించింది? అవునండి, దట్ ఈస్ వెరీ ట్రూ. అంటే ఫస్ట్ ఇనిషియల్ అటెంప్ట్స్లో ఐ వాజ్ నాట్ వెరీ సిన్సియర్ అనమాట. అంటే నాట్ సిన్సియర్ టు మై ప్రిపరేషన్. లైక్ నేను వేరే వాటి మీద కూడా వర్క్ చేస్తుండే. ఒకవేళ సిన్సియర్గా అటెంప్ట్ అంటే వెరీ సిన్సియర్ అటెంప్ట్ తీసుకుంటే దిస్ కుడ్ బి మై 3rd అటెంప్ట్, సెకండ్ ఇంటర్వ్యూ. సో మనం ఎప్పుడు సిన్సియర్గా స్టార్ట్ చేసినాం అనుకోండి, లైక్ డిసిప్లిన్గా, లైక్ హార్డ్ వర్క్, పేషెన్స్ అవన్నీ పెట్టుకొని వెళ్ళినప్పుడు దెన్ 1 or other day ఇట్ విల్ పే యూ అంతే. అంటే ఇప్పుడు ఒకసారి పోయినప్పుడు ఫస్ట్ సారి ఇది ఎందులో పోయింది? ప్రిలిమ్స్ లో పోయిందా, మెయిన్స్ లో పోయిందా, లేకపోతే ఇంటర్వ్యూలో పోయిందా, లేకపోతే ఇప్పుడు మీకు ఫైనల్ గా 5th అటెంప్ట్ లో వచ్చింది? అంటే 4 టైమ్స్ చేసినప్పుడు కూడా ఏదో ఒక దాంట్లో అయితే మీరు బ్యాక్వర్డ్ అయిపోయారు. అంటే ఏమేమి మీకు ఎక్కడెక్కడ హార్డ్ అనిపించింది? అంటే ఇనిషియల్ అటెంప్ట్స్లో ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ అయ్యాయి కదండి. దాని తర్వాత మెయిన్స్ అనేటిది నాది మెయిన్స్లో ఓకే యావరేజ్ మార్క్స్ వచ్చేటి. ఇప్పుడు నెక్స్ట్ మార్క్స్లో ఏమొస్తాయి చూడాలి. నెక్స్ట్ ఇంటర్వ్యూస్ కూడా చాలా మ్యాటర్ అవుతుంది. అందులో కూడా మనం ఇఫ్ పాసిబుల్ మనం ఒక 190 బ్రాకెట్ టచ్ చేస్తే దెన్ మనం ఒక సేఫ్ సైడ్ ఉండొచ్చు. సో ఇంప్రూవ్మెంట్ అనేది మెయిన్స్లో ఇంప్రూవ్మెంట్ జరగాలి, అలానే ఇంటర్వ్యూలో కూడా ఇంప్రూవ్మెంట్ జరగాలి. నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. హౌ కెన్ ఐ ఇంప్రూవ్ బెటర్ అనేది ఈవెన్ ఐ నీడ్ టు నో. చూడండి, అంటే రానున్న కొద్ది రోజుల్లో మీరు కూడా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయిపోతారు. అంటే ఇప్పుడున్న యువతరానికి కావచ్చు, అంటే ఇప్పుడు చదువుకునే వాళ్ళకి కావచ్చు, ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ సజెషన్, బెస్ట్ సజెషన్ ఏంటి? మీరు ఒకవేళ నేను ఇది మిస్ అయినా మీరు అది మిస్ కావద్దని చెప్పే ఒక వర్డ్. డోంట్ గెట్ డిసహార్టెండ్. మీరు అనుకున్నది 1 or other day యూ విల్ రీచ్. మెనీ ఆబ్స్టకల్స్ అనేటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ డిసిప్లిన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తూ మీ పేషెన్స్, మీ హార్డ్ వర్క్, 1 or other day ఇట్ విల్ డెఫినెట్లీ విల్ పే యూ. అంటే పేరెంట్స్ అనే సపోర్ట్ ఎట్లుంటాయి? అది దట్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ మీ అండి. మా నాన్న ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు, అండ్ మా మదర్ టీచర్గా పనిచేస్తున్నారు. దో ఐఎమ్ నాట్ అర్నింగ్,
దే హ్యావ్ బిన్ అంటే ఒక ప్రోత్సాహం అనేది ఇస్తున్నారు. దే హ్యావ్ బిన్ మై స్ట్రాంగ్ పిల్లర్ ఇన్ మై ప్రిపరేషన్. హలో అండి, నా పేరు సాయి వినోద్. ఈసారి 577 ర్యాంక్ వచ్చింది సివిల్ సర్వీసెస్లో. ఇది నా 6th అటెంప్ట్. సో యా, అంటే ఎట్లా అనిపించింది మీకు? ఇప్పుడు 6th అటెంప్ట్ లో వచ్చింది, 5 అటెంప్ట్ అనేది కూడా ఫెయిల్ అయిపోయారు. అంటే మీకు ఫైనాన్షియల్ కావచ్చు, మీకు ఆ మైండ్ అనేది ఫైవ్ టైమ్స్ ఫెయిల్ అయిపోయినా మనకి మన వల్ల కాదు, మనం చేయలేకపోవచ్చు అనే ఒక థాట్ అనేది వస్తుంది అందరికి. అయినా మీరు ఆగకుండా 6th అటెంప్ట్ దాకా వచ్చారు. ఎట్లా అనిపించింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంట్లో పేరెంట్స్ అదే గ్రాండ్ పేరెంట్స్ సపోర్ట్ కానీ, ఇంట్లో ఫ్యామిలీ ఓవరాల్ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఎప్పుడు ఉండింది స్ట్రాంగ్గా నాకు. అండ్ ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు సపోర్ట్ కానీ, చదివేటప్పుడు కానీ వీటిలో అంతా సపోర్ట్గా ఉండేవాళ్ళు. ఫైనాన్షియల్గా అయితే నేను జాబ్ చేసేవాడిని ఇంతకుముందు. 4 years సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను. ఆ వర్క్ చేసినప్పుడు కొంత సేవింగ్స్తో నేను ఇప్పుడు ఫుల్ టైం జాబ్ మానేసి కూడా 4 years అయిందండి. సో అది అక్కడ ఆ సేవింగ్స్తోనే నేను సర్వైవ్ అవుతున్నాను. అండ్ ఫార్చునేట్లీ లాస్ట్ ఇయర్ నాకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా వచ్చింది ర్యాంక్. సో ఈసారి ఫైనల్గా సివిల్ సర్వీసెస్లో కూడా ర్యాంక్ వచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు? అంటే ఈ ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు అంటే ఇంతకుముందు జాబ్ చేసేటోళ్ళు 4 years అని ఏజ్ గ్యాప్ అని బయట వాళ్ళు అందరూ అంటుంటారు. అది ఎందుకు చేస్తున్నావు, ఇది అయిపోయింది కదా, జాబ్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు ప్రిపేర్ అవుతాను అని కూడా అంటుంటారు కదా, దాని గురించి సో నేను 5.5 years నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అండ్ నేను జాబ్ చేస్తున్నప్పుడే ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను. సో 2019లో ఐ థింక్ అక్టోబర్లోనే ఇప్పుడు స్టార్ట్ చేశాను. సో 2019లో స్టార్ట్ చేశాను, ఇప్పటికి 5.5 years దాటిపోయింది. అండ్ అప్పటికే జాబ్ చేస్తున్నాను నేను. అండ్ 2021లో జాబ్ రిజైన్ చేశాను. సో అప్పటి నుంచి ఫుల్ టైమ్ యూపీఎస్సీ ప్రిపరేషన్లోనే ఉన్నాను. సో జాబ్ చేస్తూ చదవడం వల్ల ఫస్ట్ 1-2 attempts కొంచెం మెయిన్స్ క్లియర్ అవ్వకపోవడము, ప్రిలిమ్స్ క్లియర్ అయినా కానీ అలా అయింది. తర్వాత ఫుల్ టైం కూర్చున్నా కానీ ఇంటర్వ్యూకి వెళ్ళాను. బట్ ఫైనల్ లిస్ట్లో నా పేరు వచ్చేది కాదు. బట్ ఫార్చునేట్లీ లాస్ట్ టైం ఫారెస్ట్ సర్వీస్ వచ్చింది. అండ్ ఈసారి ఫైనల్గా సివిల్ సర్వీసెస్లో కూడా వచ్చింది ర్యాంక్. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు 6th టైంలో కూడా అని మా పేరు వస్తుందా రాదా అని ఒక టెన్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఎట్లా మీరు ఫేస్ చేయగలిగారు? ఈరోజు పొద్దున మధ్యాహ్నం కూడా అదే టెన్షన్లోనే ఉన్నాను. కానీ ఒకటేంటంటే లాస్ట్ ఇయర్ ర్యాంక్ ఆల్రెడీ సర్వీస్లో ఉండడం వల్ల కొంచెం ధైర్యంగా ఉండింది. ఖచ్చితంగా అంటే ఒకవేళ రాకపోయినా కానీ ఎక్కడో ఖచ్చితంగా వస్తుందని నమ్మకం ఉంది నాకు. అనుకున్నంత ర్యాంక్ రాలేదు, అది ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఐఏఎస్ వస్తుంది అనుకున్నా, కానీ ఐఏఎస్ రాదు. కానీ అనుకున్నంత ర్యాంక్ రాలేదు, కానీ ఖచ్చితంగా ర్యాంక్ వస్తుందని అయితే నమ్మకం ఉండింది. సో అదొక్కటే. కానీ టెన్షన్ అయితే ఈరోజు మా రిజల్ట్ వచ్చే 130-145 దాకా కూడా ఆ టెన్షన్లోనే ఉన్నాము. ఏం వస్తుంది, వస్తే ఎంత వస్తుందని నమ్మకం ఉంది, కానీ ఎంత వస్తుందనే డౌట్ ఉంది. సో ఆ టెన్షన్ అంతా. కానీ ఇంకా ఫ్రెండ్స్ కానీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడము, ఫ్రెండ్స్తో వాళ్ళ బయటకు వెళ్ళడము, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం మనకి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. సో అలా. అంటే మీరు జాబ్ చేసే టైంలో కావచ్చు, మళ్ళీ ఇప్పుడు మీరు ప్రిపరేషన్ 5.5 years ప్రిపరేషన్ కూడా అయింది. ఆ ప్రిపరేషన్లో కూడా ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేస్తున్నావు కదా అని పెళ్లి చేసుకొని ఎందుకు ఇవన్నీ చేసుకోవచ్చు కదా అని పేరెంట్స్ కూడా ఉంటారు కదా, మీకు ఎట్లా సపోర్ట్ వచ్చింది మరి? జాబ్ లేకుండా జాబ్ ఉండాలి కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో జాబ్ మానేసినప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ప్రెషర్ ఎలా వచ్చిందంటే త్వరగా జాబ్ తెచ్చుకోవాలి. అంటే జాబ్ మానేసి మళ్ళీ సర్వీసెస్లోకి వచ్చాను. ఇంటర్వ్యూ దాకా వెళ్ళి యూపీఎస్సీ ప్రిపరేషన్లోకి వచ్చాను. ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ర్యాంక్ రాకపోవడం అనేది చాలా పెద్ద ఫ్యాక్టరు. కానీ ఖచ్చితంగా రాగలదు. ఇంకొకసారి ట్రై చేస్తే తప్పులు మిస్టేక్స్ కరెక్ట్ చేసుకొని ఇంప్రూవ్ అవ్వగలను అన్న ఒక కాన్ఫిడెన్స్, నమ్మకం ఎప్పుడు నాకు ఉండేది, నా ఫ్రెండ్స్కి, మా ఫ్యామిలీకి ఉండేది. సో ఆ సపోర్ట్, ఆ ధైర్యం ఎప్పుడు అలా డిస్కరేజింగ్గా మాట్లాడకపోవడం కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. చాలా మందికి డిస్కరేజింగ్గా మాట్లాడుతుంటారు, బట్ లక్కీలీ నా విషయంలో డిస్కరేజింగ్గా మాట్లాడడం అనేది జరగలేదు. సో అందువల్ల నాకు అది కొంచెం హెల్ప్ అయింది. ఒకవేళ ఇప్పుడు కూడా ఈ టైం కూడా ఫెయిల్ అయినట్టయితే, అంటే రాకపోయినట్లయితే మీరు ఏం చేసేవాళ్ళు? నాకు ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చింది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, దానికి వెళ్ళిపోయేవాడిని అంతే. లాస్ట్ అండ్ ఫైనల్ అన్నా ఇప్పుడు ఒకవేళ ఇప్పుడున్న ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు కానీ ఇప్పుడు ఒక 1 mark కానీ, ½ mark కానీ, కొన్ని మార్కులతో వాళ్ళందరూ కూడా ఆగిపోయిన వాళ్ళందరూ కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే నేను కూడా ఇంతకుముందు ఫ్యూ మార్క్స్తో క్లియర్ అవ్వకుండా, అదే ఫైనల్ లిస్ట్లో రాకుండా ఉండేది. ఆ డిసప్పాయింట్మెంట్ చాలా ఉంటుంది. కానీ ఒకసారిగా ఎక్కువ అటెంప్ట్లు ఇచ్చేసి కూడా అవ్వట్లేదు, ఇంప్రూవ్మెంట్ ఎక్కువ అవ్వట్లేదు అంటే ఒకసారి డ్రాయింగ్ బోర్డ్ వెళ్ళి బ్రేక్ తీసుకొని ఏం తప్పులు జరుగుతున్నాయి, ఎందుకు తప్పులు జరుగుతున్నాయి అని ఒక డీప్ అనాలిసిస్లోకి వెళ్ళాలి. అదే ఎర్లీ స్టేజ్లో ఉండి 1-2 attemptsలోనే ఉన్నప్పుడు అంటే దే కెన్ జస్ట్ కొంత బ్రేక్ తీసుకొని
స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇవ్వమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఎగ్జామ్కి మళ్ళీ ప్రిలిమ్స్కి కానీ తర్వాత మెయిన్స్కి కానీ టైం అనేది ఎప్పుడు సరిపోదు, ఎంత ఇచ్చినా సరిపోదు, తక్కువే ఉంటుంది. ఇంకా ఈసారి తక్కువ ఉంది కాబట్టి జస్ట్ ఒక కొంత బ్రేక్ తీసుకుని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెళ్ళమనే చెప్తాను. అంతే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెళ్ళిపోవడమే. ఎక్కువ అటెంప్ట్లు ఉంటే మాత్రం ఒక్కసారి తప్పులు కన్సిస్టెంట్గా నియర్ మిస్ అవుతుంటారు కొందరు. 5 మార్క్స్ 10 మార్క్స్ ఎప్పుడు పోతూ ఉంటాయి కొందరికి. సో అలా ఉన్నప్పుడు ఎందుకు తప్పులు అవుతున్నాయి అనేది ఒకసారి కూర్చొని డీప్ ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే మంచిది అని నేను అనుకుంటున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.